అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిన్న ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభ పెట్టడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే నిన్న లాస్ట్ రైతు భరోసా 1000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న 8 ఎకరాలకు 9 ఎకరాలకు 10 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న భారీ బహిరంగ సభ పేరు రైతు ఆశీర్వాద సభ నిన్న రేవంత్ రెడ్డి పెట్టిండు. నిన్న రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు నడుచుకుంటూ పోయిర్రు. జనాలకు అందరికీ నమస్తే చెప్పిర్రు, థ్యాంక్ యూ చెప్పిర్రు. రైతులందరికీ కూడా మేము రైతు భరోసా టైంకి ఇస్తాం, మేము యూరియా బత్తాలు ఇస్తాం, రైతులను ఇబ్బంది పెట్టాం, రైతు రాజ్యం ఇది, రైతు ప్రభుత్వం ఇది అని చెప్పి నిన్న రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెడుతున్నాడంటే, రేవంత్ రెడ్డి మీటింగ్ పెడుతుండంటే, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉన్నదంటే, రేవంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుండంటే ఖచ్చితంగా రేవంత్ అన్న కేసీఆర్ గురించి మాట్లాడతాడు, కేసీఆర్ తిడతాడు. నిన్న కేసీఆర్తో పాటు కేటీఆర్ను తిట్టిండు, హరీష్ రావును తిట్టిండు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కూడా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక నిన్న రేవంత్ అన్న 5 నిమిషాలకే ప్లేట్ ఫిరాయించాడు. 5 నిమిషాలకు ఒక మాట మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఫస్ట్ ఏమో రేవంత్ అన్న ఏం చెప్పిండు, సర్వేల గురించి మాట్లాడిండు. అసలు రేవంత్ అన్నకు సర్వేలు అంటే వణుకు పుడుతుంది. సర్వేలు అంటే రేవంత్ అన్న భయపడుతున్నాడు. అరే పుసుక్కున ఓడిపోతామేమో, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి రకరకాల సర్వేలు తెరపైకి వచ్చినాయి. ఫస్ట్ ఏమో సిప్యాక్ సర్వే అని వచ్చింది. ఆ సిప్యాక్ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 84 సీట్లు వచ్చేటట్టున్నాయని చెప్పి ఇచ్చారు రిపోర్టు. రెండోది హెచ్ఎంఆర్ సర్వే అని వచ్చింది, 70 సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటట్టున్నాయని చెప్పి ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఒక ఇంటర్నల్ సర్వే చేయించిండు. ఆ ఇంటర్నల్ సర్వేలో రేవంత్ రెడ్డికి వచ్చిన రిపోర్టు 64 సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటట్టున్నాయని రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందట. ఎస్ఏఎస్ గ్రూప్ అని చెప్పి ఒక సర్వే తెరపైకి వచ్చింది. దాదాపు 60-62 సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటట్టున్నాయని చెప్పి ఆ సర్వే వాళ్ళు కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఇక రేవంత్ అన్న మొత్తం ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు, రేవంత్ అన్న బాధపడుతున్నాడు, రేవంత్ అన్న మొత్తం ఊగిపోతున్నాడు, నిన్న వణికిపోతున్నాడు. నిన్న రేవంత్ అన్న మాట్లాడుతుండే నాకు చాలా విచిత్రం అనిపించింది. నిన్న రేవంత్ అన్న ఏం చెప్తుండే తెలుసా, మొత్తం కాళేశ్వరాన్ని కేసీఆర్ ఖతం చేసేసిందట. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించిన గేట్లు తెరిస్తే భద్రాచలం మొత్తం మునిగిపోతుందట, భద్రాచలం మొత్తం కూడా ఆగమైపోతుందట రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. అందుకే కాళేశ్వరం గేట్లు ఎత్తుతలేము, కాళేశ్వరం నింపాలని చెప్పి మీరు చెప్తున్నారు, నింపితే ఆగమైపోతుంది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 2-3 పిల్లర్లకే మొత్తం ఆగమైపోయిందా కాళేశ్వరం మొత్తం కథమైపోయిందా? మరి ఎండాకాలం మొత్తం రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆ పిల్లర్లు ఎందుకు సెట్ చేయలేదు కాళేశ్వరానికి సంబంధించి? ఇదొక పాయింట్. రెండోది రేవంత్ అన్న మాట్లాడిండు, సర్వేల గురించి మాట్లాడిండు. రేవంత్ అన్న ఏమంటాడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉంటాయో తెలియదు, తెలంగాణలో ఎవరు పోటీ చేస్తారో తెలియదు, బీసీ రిజర్వేషన్ ఏడొస్తో తెలియదు, ఎస్సీ రిజర్వేషన్ ఏంటో తెలియదు, ఎస్టీ రిజర్వేషన్ ఏంటో తెలియదు, అసలు ఎన్ని స్థానాలు ఉంటాయో తెలియదు, ఏందో తెలియదు. మరి ఎన్నికలకు సంబంధించిన సర్వేలు ఎట్లా చేస్తారు, అన్నం తినేటోడు ఎవడు అట్లా సర్వేలు చేయరు, అట్లా సర్వేలు చేపియరు అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. ఇట్లా మాట్లాడి 5 నిమిషాల తర్వాత రేవంత్ అన్న ఏమంటాడు, నేను ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏం కథ అనేది నేను చెప్తున్నా వినండి. 182 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 117 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తాడు. ఫస్ట్ ఏమో ఎన్నికల సర్వే అసలు చేపియొద్దు, ఎవరు ఏడికెళ్ళి పోటీ చేస్తారో తెలియదు, ఎన్ని సీట్లో తెలియదు, ఎట్లా సర్వే చేస్తారని చెప్పి రేవంత్ అనే అంటాడు. మళ్ళీ ఏమంటాడు, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తాయి అంటాడు. కలగన్నవా రేవంత్ అన్న? నువ్వే ఏమంటావు, సర్వేలు చేయించుడు కరెక్ట్ కాదంటావు, మళ్ళీ నువ్వే 117 సీట్లు కాంగ్రెస్కి వస్తాయంటే అర్థం ఏంది? అంటే ఇప్పుడు ఏందన్నట్టు, నువ్వు చెప్పిందే వినాలా? తెలంగాణ రాష్ట్రంలో అవతలోడు చెప్పింది వినొద్దా? నువ్వు చెప్పిందే ఫైనలా? నువ్వు ఎట్లా చెప్తే అట్లనేనా? ఏందో అర్థం కాలే. ఇక నిన్న రేవంత్ అన్నకు సంబంధించిన భారీ బహిరంగ సభకు ఎంతమంది జనాలు వచ్చిరు, ఏం కథ, ఎంతమంది మహిళలు వచ్చిరు, రేవంత్ అన్న మాట్లాడుతుంటే జనాలు ఎట్లా బయటికి వెళ్ళిపోయారు సభ నుండి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మస్తు చూపిస్తా. ఎన్ని బస్సులు పెట్టిండు, ఆ బస్సులలో ఎంతమంది జనాలు పోయిర్రు, ఖమ్మం సభ సక్సెస్ అయిందా లేదా, మొత్తం తండోపతండగాలుగా జనాలు తరలొచ్చిరా లేదా, ఇసుకెత్తే రాలనంత జనం వచ్చిరా లేదా అనేది మనం నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ అన్న ఖమ్మంలో సభ పెడితే రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు చాలా విచిత్రం అనిపించింది, మామూలు విచిత్రం అనిపించలే. రేవంత్ అన్న సర్వేల గురించి మాట్లాడిండు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది రేవంత్ అన్న ఏం చెప్తాడో. రేవంత్ అన్న ఏమంటాడు, సర్వేల గురించి డిస్కస్ 5 నిమిషాలకే ప్లేట్ ఫిరాయించాడు. సరే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న సర్వేల గురించి ఏం మాట్లాడిండో ఒకసారి ఈ వీడియో అయితే వినూరి చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు వినూరి, ఫస్ట్ వీడియో. వీళ్ళు కాంగ్రెస్ ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతుంది. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా
ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవరికి వెళ్తాడో నిర్ణయిస్తాడంట. విన్నారు కదా, నేను సర్వేలు చేయలేదు, నాకు అవసరం లేదు, ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎన్ని సీట్లు ఉంటాయో తెలియదు, రిజర్వేషన్ ఎవరికి ఇస్తారో తెలియదు, ఎక్కడెక్కడ రిజర్వేషన్లు ఉంటాయో తెలియదు, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎన్ని నియోజకవర్గాలు అయితే తెలియదు, ఎవరు పోటీ చేస్తారో ఇవన్నీ కూడా రేవంత్ అన్న చెప్పిండు కదా. మరి ఇవన్నీ తెలిసినటువంటి రేవంత్ అన్న అసలు సర్వేలే చెప్పినటువంటి రేవంత్ అన్నకి ఏం తెలియదు, సర్వేలు కూడా అవతల చెప్పేది వాస్తవానికి. ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది తెలియదు, డీలిమిటేషన్ ఉంటుంది అంటున్నారు, 119 నియోజకవర్గాలు కాస్త 190 అయితే అంటున్నారు, 182 అయితే అంటున్నారు, అప్పుడు సర్వే చెప్పియదు కదా. కానీ రేవంత్ అన్న 5 నిమిషాలకి మళ్ళీ మాట మార్చేసిండు. ఇప్పుడు సర్వేలు ఎట్లా చేస్తారు అని చెప్పినటువంటి రేవంత్ అన్నే మళ్ళీ రేవంత్ అన్న ఆయన ఏమంటాడో ఒకసారి ఈ వీడియో కూడా వినూరి చూద్దాం. చెప్పన్న అన్న ప్లేట్ ఫిరాయించేసిండు, 5 నిమిషాలు మాట మార్చాడు, ఎట్లా మాట మార్చాడు ఒకసారి వినూరి. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఇప్పుడు చూడు ఏమంటాడో రేవంత్ అన్న, ఇప్పుడు ఏమంటాడు చూడు. ఇంతకుముందు ఏమన్నాడు రేవంత్ అన్న, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉంటాయో తెలియదు, ఎవరు పోటీ చేస్తారో తెలియదు, ఏడేడ రిజర్వేషన్ వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అన్నం తినేటోడు ఎవడన్నా సర్వే చేయించుకుంటారా, ఇప్పుడు సర్వే చేస్తే ఏమొస్తుంది, ఎన్నికలు ఏ టైంకి వస్తుందో కూడా తెలియదు, ఎట్లా అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాల తర్వాత రేవంత్ అన్న ఎట్లా మాట మార్చేసిండో ఒకసారి ఈ వీడియో చూడు. చెప్పన్న ఎన్ని సీట్లు వస్తాయన్న మీకు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేకపోతే 2029 ఎన్నికలు వచ్చినా మీకు ఎన్ని సీట్లు వస్తాయి ఒకసారి చెప్పన్న రేవంత్ అన్న. ఈ రోజు చెప్తున్నా, చెప్పన్న 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 అబ్బా మీడియా మిత్రులారా రాసుకోండి, రాసుకుంటారు చెప్పు. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా, ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాల వాళ్ళు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి ఈ తారీఖు. విన్నారు కదా అన్న చెప్పింది. ఇంతకుముందు రేవంత్ అన్న ఏం చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉంటాయో తెలియదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పోటీ చేస్తారో తెలియదు, అసలు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు, ఎక్కడ రిజర్వేషన్ వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మరి అట్లాంటప్పుడు సర్వేలు ఎట్లా చేస్తారు, ఈ సర్వేలు దేనికి అంకితం, ఈ సర్వేలు దేనికోసం అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. 5 నిమిషాలకు ఎట్లా మాట్లాడిండో విన్నారు కదా. ఏం చెప్తుండ అన్న, తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే అవి 182కు పెరుగుతాయట. 182 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి 117 నియోజకవర్గాలలో కాంగ్రెసే గెలుతుందట. అంటే రెండోసారి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందట. 23 పార్లమెంట్లు ఉంటే 17కు 17 రేవంత్ అన్నే గెలుతుందట. ఇవన్నీ రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. మరి సర్వేలు మరి ఎట్లా చేయించినాం అన్న రేవంత్ అన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 119 నియోజకవర్గాలే ఉన్నాయి, 182 అయితే కాలే. మరి నీకు ఎవడు చెప్పిండు 117 కాంగ్రెస్కే వస్తాయని చెప్పి చెప్పినోడు ఎవరు, లేకపోతే కలగంటున్నావా? అసలు నియోజకవర్గాలు ఏడేడైతే తెలియదు, ఏ నియోజకవర్గమో తెలియదు, ఎట్లయితే తెలియదు, ఏం కథో తెలియదు. మరి నీకు చెప్పిన వాళ్ళు ఎవరు, నీకు 117 మీకే వస్తాయని చెప్పి మీతో అన్నోళ్ళు ఎవరు, నీకు ఎట్లా తెలుసు? సర్వే నువ్వు చేయించినావు, ఏమన్నా సర్వే చేయించినావా? సర్వేల మీద రేవంత్ అనే భయపడుతున్నావు, మళ్ళీ సర్వేల గురించి రేవంత్ అనే చెప్తే ఎంత విచిత్రం అర్థం కాలే. మరి ఎట్లా తెలిసింది రేవంత్ అన్నకు
తెలంగాణలో రిజర్వేషన్లు తెలియదు, ఏ నియోజకవర్గమో తెలియదు, ఎవరు పోటీ చేస్తారో తెలియదు, ఏం కథో తెలియదు. అన్నకి ఇవన్నీ ఎట్లా తెలిసినాయి? 117 అని చెప్పి ఎట్లా చెప్తున్నాడు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఓడిపోతుంది, ఇక్కడ గెలుస్తుందని చెప్తేనేమో రేవంత్ అన్న మాలాంటి వాళ్ళని విమర్శలు చేస్తున్నాడు. మరి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మాకు 117 వస్తాయని. మీకు చెప్పినోడు ఎవడు? మీకు చెప్పినోడు ఎవడో చెప్పండి పేరు. చాలా సర్వేలు వచ్చినాయి. 119 నియోజకవర్గాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సిప్యాక్ సర్వే, హెచ్ఎంఆర్ సర్వే, ఎస్ఏఎస్ గ్రూపు, రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వే చేయించిండు. రేవంత్ అన్న మీ గుండెల పైన చేసుకొని చెప్పండి, మీరు సర్వే చేపించలేదా సునీల్ కనుగోలు టీం తోటి? సునీల్ కనుగోలు టీం తోటి ఒక ఇంటర్నల్ సర్వే మీరు చేపించలేదా? ఆ ఇంటర్నల్ సర్వేలో కాంగ్రెస్కి 44 సీట్లు వస్తాయని చెప్పి సునీల్ కన్గే వాళ్ళు చెప్పలేదా మీకు? బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 60, 62, 64 సీట్లు వస్తాయని సునీల్ కనుగోలు టీం మీకు చెప్పలేదా? బీజేపీకి 6-7 సీట్లు వస్తాయని చెప్పలేదా? ఎంఐఎంకు 7-8 సీట్లు వస్తాయని మీకు చెప్పలేదా? మీకు గుండెల మీద చేసుకొని చెప్పురి. రేవంత్ అన్నకు అన్నీ తెలుసు. రేవంత్ అన్న సర్వే చేపిస్తే రేవంత్ అన్నకు నెగిటివ్ సర్వే వచ్చింది. అందుకే రేవంత్ అన్న జీర్ణించుకోలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేటట్టున్నది. మళ్ళీ బీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటట్టున్నాడు. ఎట్టి బస్సులో బీఆర్ఎస్ నానియొద్దు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే జనాలను అలర్ట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అలర్ట్ చేస్తున్నాడు, మనమే గెలుస్తాం, మనమే రాబోతున్నాం, మళ్ళీ మనదే ప్రభుత్వం అని చెప్పి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. ఎంత విచిత్రం అనిపించింది అంటే రేవంత్ అన్న మాట్లాడుతుంటే చాలా విచిత్రం అనిపించింది. సరే, రేవంత్ అన్న ఇంకో ముచ్చట కూడా చెప్పిండు, అది కూడా మీరు వినాలే. ఏం చెప్పిండంటే ఆ గేట్ల గురించి ఏదో మాట్లాడిండు. ఏం గేట్లు? మేడిగడ్డకు సంబంధించినటువంటి గేట్లు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడిండు. ఒకసారి ఇది వినూరి. చెప్పన్నా అన్న, చెప్పాలి రేవంత్ అన్న, ప్లీజ్ చెప్పన్నా. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే అలా బావొచ్చాడు. విన్నారు కదా, రేవంత్ అన్న చెప్తున్నాడు మేడిగడ్డ గేట్లు తెరితేనట భద్రాచలం కొట్టుకోపోతుందట, భద్రాచలం కింద ఉన్న 40 ఊర్లు కొట్టుకోపోతాయట. మరి ఇవన్నీ తెలిసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండాకాలంలో నీళ్లుండయి, మరి మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్లు కుంగిపోయినప్పుడు బాగా తెలివి కల్లోనే కదా రేవంత్ అన్న, నువ్వు బాగా తెలివి ఉంటుంది కదన్న మీకు. మరి రేవంత్ అన్న ఎండాకాలం మొత్తం ఏం చేసినావన్నా? మేడిగడ్డ పిల్లర్లను సెట్ చేయలేదు ఎందుకు? మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయి, జాకీలు బట్టి లేపలేదు ఎందుకు? ఆ పిల్లర్లను ఎందుకు మీరు సెట్ చేయలేకపోయారు? సెట్ కాలేదా? సెట్ కావని చెప్పిరా పోనీ ఇరిగేషన్ అధికారులు. ఎంత విచిత్రం. అవట కొట్టుకోపోతాయట, మేడిగడ్డ మొత్తం పిల్లర్లే కొట్టుకోపోతాయట, రోడ్డు మొత్తం కొట్టుకోపోతుందట. ఏం చెప్పాలి ముఖ్యమంత్రికి? మరి ఎండాకాలం అంతా ఏం చేస్తారా? ఇప్పుడు వానాకాలం గట్టిగా వానలు పడతాయి, వరదలు వస్తాయి, ఇప్పుడు పని చేయనీకి చేత కాదు అనుకుందాం. ఎండాకాలం అంతా ఏం చేశారు అన్న? 6 నెలలు అంతా ఖాళీ ఇంటికాడ కూర్చున్నారా? ఎండాకాలం మొత్తం ఏం చేసిరని అడుగుతున్నా నేను. 3-4 నెలలు ఎండాకాలంలో పని ఎందుకు చేపియలే? మరి ఇప్పుడు ఆ మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ పిల్లర్లు లేపవు, అంటే అది ఆ గేట్లు లేపవు. మరి ఇప్పుడు రైతులు పంట పండియడానికి నీళ్ళు ఎడికెళ్ళే వాళ్ళ రైతులు, మరి రైతుల పంటకు నీళ్ళు ఎట్లా పోతాయి? మరి రైతులు ఎట్లా పండియాలి పంటలు? కొంతమంది బోర్లు ఉంటాయి, కొంతమందికి ఉండయి, కొంతమంది బాయిలు ఉంటాయి, ఉండయి. అంటే రేవంత్ అన్నకు సజెషన్ ఇస్తే రేవంత్ అన్న తిడతాడు. లుచ్చా రాజకీయాలు అట రేవంత్ అన్న చెప్తున్నాడు. ఎవరైనా మాట్లాడతారా ఇట్లా? ఎవరైనా ఇటువంటి భాష వాడతారా? మన రేవంత్ అన్నకే సాధ్యమవుతుంది. నిన్న కేసీఆర్ తిట్టిండు, కేటీఆర్ తిట్టిండు, హరీష్ రావుని తిట్టిండు, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టిండు. ఈ తిట్టుడేందో అర్థం కాదు రేవంత్ అన్నది. అంటే తిట్టుడు ప్యాషన్ అయిపోయింది అన్నకు తిట్టుడు అంటే. ఏంగా తిడితే ఏమైతుంది అనుకుంటాడేమో మరి. నిన్న జనాల కోపం వచ్చి సభలోకి వెళ్ళి చాలా మంది బయటకు వచ్చేసిరా. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. 2.5 నిమిషాల వీడియో ఉన్నాను, నా తన చూపిస్తా. నిన్న జర్నలిస్టులు కూడా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పారు కదా, ఏమైందని చెప్పి నిరసన వ్యక్తం చేసిరు సభలో. ఇక మహిళలు అయితే రేవంత్ రెడ్డి పరువు తీసిరు. మహిళలు ఇగో గిది బస్సు, ఈ బస్సులో ఎంతమంది జనాలు ఉన్నారో చూడురు అని చెప్పి భారీ బహిరంగ సభకు పోతున్నటువంటి మహిళలు ఇజ్జత్ తీసిరు కాంగ్రెస్ది. ఇవన్నీ కూడా నిన్న జరిగినాయి. ఇగో రేవంత్ అన్న ఈ విధంగా ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది, డైరెక్ట్ ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. ఎందుకంత బాధపడుతుండో, ఎందుకంత కోప్పడుతున్నాడో, ఎందుకు ఇదంతనో అర్థమవుతలేదు. ఇంత ఫ్రస్ట్రేషన్ ఏమిటికో అర్థమవుతలేదు. మరి బహుశా రేవంత్ అన్న రోజు గ్రాఫ్ పడిపోతుందనో, లేకపోతే రేవంత్ అన్నకు రోజు డ్యామేజ్ అవుతుందనో. నేను కొంతమంది ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన, అంటే
రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు ఉంటారు కదా, చీఫ్ ఇంజనీర్లు ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసిన నాకు తెలిసిన వాళ్ళతో. సార్ ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లన్నీ కుంగిపోయినాయి అని రేవంత్ రెడ్డి చెప్తూ 1,00,000 కోట్లు ఖతమైనాయి అంటున్నాడు. ఇప్పుడు మేడిగడ్డ గేట్లు తెరిస్తే గంత ప్రమాదం ఏమైనా ఉంటుందా అంటే, లేదు ఒక్కొక్క గేటు చిన్న తెరుచుకుంటూ పోవచ్చు, నీళ్ళు వదలవచ్చు, ఇబ్బంది లేదు, ఒకేసారి అన్ని గేట్లు తెరిస్తేనే ప్రమాదం, చిన్నగా వదలవచ్చు అనేటటువంటి మాటలు వాళ్ళు చెప్పారు. ఇక నాకు కూడా మరి రేవంత్ అన్నకు బాగా తెలుసు కదా, బాగా తెలిసినటువంటి రేవంత్ అన్న ఎండాకాలంలో ఎందుకు రిపేర్ చేయలేదని చెప్పి నాకు అనిపించింది. ఇక మరి రేవంత్ అన్న ఏం చేస్తాడు ఏం కథ అనేది చూడాలి. ఇక గిట్లా రేవంత్ అన్న నిన్న ఫ్రస్ట్రేషన్ చూపించిండు, కోపం, అసహనం, మొత్తం బాధ, అసంతృప్తి, ఇదంతా కారణం ఏంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటటువంటి బాధ. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ అన్నకు సర్వే చేయించినట 117 సీట్లు రేవంత్ అన్నకి వస్తాయట. మరి ఏమిటికి వస్తాయో ఏడికెళ్ళి వస్తాయో సీట్లు అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.